ఐదేళ్ల వైసీపీ పాలనలో కాలువల్లో పూడికలు తొలగించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం అత్యవసర నిధులు కేటాయించి చివరి ఎకరం వరకు సాగునీరు అందేలా పనులు చేపట్టిందని మంత్రి తెలిపారు. 21వ శతాబ్దంలో కూడా డప్పు కళాకారులను అంటరాని వారిగా చూడటం దారుణమని ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ఆవేదన వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాల సంస్కృతి చరిత్రను ముందుకు తీసుకువెళ్లటం బీజేపీ లక్ష్యమని స్పష్టం చేశారు. మొక్కల సంరక్షణ, కాలుష్య నివారణపై విజయవాడ నగరపాలక సంస్థ చర్యలు తీసుకుంటుందని స్పెషల్ ఆఫీసర్ మరియు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. కమిషనర్ ధ్యాన్ చంద్రతో కృష్ణలంక ఫైర్ స్టేషన్ వద్ద గల బందర్ కెనాల్ బండ్ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత కొడాలి నాని నాగపూర్ సౌత్ బీజేపీ ఎమ్మెల్యే మోహన్ మాతే కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రికి చేరుకున్న అమ్మవారిని దర్శించుకున్న కొడాలి నాని, మోహన్ మాతే ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం నేతలిద్దరూ అమ్మవారి అంతరాలయ దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. చెడుపై మంచి, పాపముపై నీతి, మరణంపై జీవం సాధించిన విజయానికి నిదర్శనమే గుడ్ ఫ్రైడే. క్రైస్తవులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో పవిత్రమైన గుణదల కొండపై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తనను సిలువ వేసి తన దేహానికి శీలలు కొడుతున్న వారిని కూడా క్షమించాలని భగవంతుణ్ణి వేడుకున్న మహోన్నత క్షమాగుణ సంపన్నుడు యేసుక్రీస్తు అని పలువురు దైవజనులు పేర్కొన్నారు. తెలంగాణలో అమలు చేసిన హామీలపై రేవంత్ రెడ్డి స్పష్టత ఇవ్వాలని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి కేరళలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా తమ ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలు అమలు చేశామని చెప్పడం సరైంది కాదన్నారు. రాష్ట్రంలో నిజంగా ఏమి సాధించారో ఇక్కడ ప్రజలకు, వామపక్ష పార్టీల నాయకులకు వివరించాలని కోరారు. కళ్యాణ లక్ష్మి కింద బంగారం, జాబ్ క్యాలెండర్, ఆర్టీసీ విలీనం, రైతు రుణమాఫీ, రైతు భరోసా, పెన్షన్ పెంపు, మహాలక్ష్మి, గ్యాస్ సబ్సిడీ వంటి హామీలు పూర్తిగా అమలు కాలేదని విమర్శించారు. తెలంగాణలో పరిస్థితులు ఇలా ఉండగా కేరళలో అసత్య ప్రచారం చేయటం తగదని, ఇచ్చిన హామీల అమలుపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మానవాళి చేసిన పాపాల కోసం తన ప్రాణాలను యేసుక్రీస్తు శిలువపై పణంగా పెట్టాడని పెజ్జోనిపేట మరియమాత మోక్షారోపణ దేవాలయ విచారణ గురువులు గువ్వల బాలరాజు, సహాయక గురు ఫాదర్ చిన్నాభత్తిని సౌరీలు తెలిపారు. యేసుక్రీస్తు మరణం లోకానికి రక్షణ అని చెప్పారు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా పార్లమెంట్ ఆమోదించడం శుభ పరిణామమని జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అమిశెట్టి వాసు అన్నారు. అమరావతి రాజధాని బిల్లు ఆమోదానికి సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా వారికి రుణపడి ఉంటారని తెలిపారు. వైసీపీ అధినేత జగన్ ను 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేసి ఇంకా బుద్ధి రాలేదని, రాజధాని అమరావతిపై వింత వాదనలు తెస్తున్నారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు 1,00,000 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని విద్యార్థి యువజన సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నేతలు డిమాండ్ చేశారు. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 6న కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.